శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 11వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఏ స్థానంలోకి వచ్చాడు? 11వ స్థానంలోకి వచ్చాడు. ఈ 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో ఉన్న శుక్రుడు, 11వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడిచ్చే ఫలితాలు ఏంటంటే, పుష్టి కాంతిం తథా కీర్తిం ఇష్టకార్యార్థ సాధకం, క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రస్సై ఏకాదశే ఫలం. అంటే అర్థం ఏంటంటే, 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల పుష్టి కాంతిం తథా కీర్తిం, అంటే శరీరానికి పుష్టి తుష్టి లభిస్తాయి, కాంతి చేకూరుతుంది. అంటే ఇంతకు ముందు ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళకి శరీరంలో కాంతి తగ్గిపోవటం, శరీరం ముడతలు పడిపోవటం, లేకపోతే శరీరం కృషించిపోయినట్లుంటాం, అలా ఉంటే అవన్నీ మారిపోతాయి. మీకు 11వ స్థానంలోకి శుక్రుడు రావటం వల్ల పుష్టి కాంతిం తథా కీర్తిం, శరీరానికి పుష్టి తుష్టి లభిస్తాయి, శరీరంలో శక్తి పెరుగుతుంది, శరీరం కాంతివంతంగా మారుతుంది, మెరిసిపోతూ ఉంటుంది, దేహ సౌందర్యం పెరుగుతుంది. అలాంటి ఫలితం మీకు ఏకాదశ స్థానం 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇస్తాడు. అలాగే తథా కీర్తిం, 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కీర్తి ప్రతిష్టలను కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాడు. ఇష్టకార్యార్థ సాధకం అంటూ శ్లోకంలో చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇష్టకార్యార్థ సాధకం అంటే మీ మనసుకు ఏదైతే బాగా ఇష్టంగా ఉంటుందో ఆ పని చేసి చాలా సులభంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. మీ మనసుకు నచ్చినవన్నీ కూడా జరుగుతాయి, మీ మనసుకి ఇష్టమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్న అర్థంలో ఇష్టకార్యార్థ సాధకం అంటూ శ్లోకం చెప్పారు. అలాగే క్షీరాన్న భోజనం కుర్యాత్, అంటే క్షీరాన్న భోజనం చేస్తారు అని అర్థం. క్షీరాన్న భోజనం అంటే మామూలుగా అయితే పాలతో చేసిన పాయసం తింటారు అని అర్థం. ఇక్కడ మనం అర్థం ఎలా తీసుకోవాలి? శాస్త్రంలో క్షీరాన్న భోజనం కుర్యాత్, పాలతో చేసిన పాయసం తింటారంటే అందరూ పాలతో చేసిన పాయసమే తింటారని కాదు, రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షీరాన్న భోజనం కుర్యాత్ అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. శుక్రస్యైకాదశే ఫలం, శుక్రస్యైకాదశే ఫలం అంటే శుక్రస్య ఏకాదశే ఫలం అని అర్థం. ఏకాదశి అంటే 11వ స్థానం, 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ ఫలితాలన్నీ ఇస్తాడు అని శ్లోకం మనకు చెబుతోంది. కాబట్టి ఈ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కన్యా రాశిలో 11వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల
దేహ పుష్టి కలుగుతుంది, శరీరానికి కాంతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది, బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం తింటారు, ధనధాన్య లాభం చేకూరుతుంది, ప్రతి పనిలో కూడా సంతోషం అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి లభిస్తుంది. ఈ ఫలితాలన్నీ కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరా కాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరా కాలం ఉంటుంది. ఆ శుక్రహోరా కాలం ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీర అన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఉంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు ఉంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని 12 రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.